స్వర్గీయ నందమూరి తారక రామారావు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవంకు గుర్తుగా ప్రతి సంవత్సరం నందమూరి బసవరామ తారకం మెమోరియల్ టోర్నమెంట్ కమిటీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ చేపట్టడం జరుగుతుందని కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు జానా గిరిబాబు గుర్తు చేశారు. 38వ టోర్నమెంట్ ప్రారంభోత్సవంకు 1వ డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం త్రాస్ వేసి టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జానా గిరిబాబు నిర్విరామంగా క్రికెట్ టోర్నమెంట్ చేపట్టడం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కమిటీ సభ్యులు, క్రీడాకారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నందమూరి బసవరామ తారకం మెమోరియల్ 38వ క్రికెట్ ట్రోఫీ జనవరి 9 నుంచి 19వ తేదీ వరకు వరుసగా జరుగుతుంది. ఫైనల్ జనవరి 19వ తేదీన ఇదే మైదానంలో జరుగుతున్నది. తర్వాత ఈ క్రీడల ముఖ్య ఉద్దేశం ఏమనగా స్వర్గీయ మా అందాల నటుడు, ప్రజా అభిమాని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి భార్య నందమూరి బసవరామ తారకం జ్ఞాపకార్థంగా గత 38 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. ఈ జనవరి 9 అనేది స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి జనవరి 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి దాని ఉద్దేశంతో ఆమె ధర్మపత్ని పేరు మీద ఈ మెమోరియల్ స్థాపించి ఏదో ఒక పని చేయాలని, యువతని ముందుకు తీసుకెళ్లాలా, ముందు ఒక ఉత్సాహం పెరగాలని అనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది ఎంచుకొని ప్రతి సంవత్సరం జనవరి 9న స్టార్ట్ చేసి నిర్వహిస్తున్నాము. అందువల్ల ఈ టోర్నమెంటు దిగ్విజయం జరగాలని అందరినీ కోరుకుంటూ, పెద్దలు, ప్రముఖులు, క్రికెట్ అభిమానులు, క్రికెట్ కారులు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా తొలిసారి మన నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన టైం నుంచి ఈ రోజు వరకు 38 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నందమూరి బసవ తారక రామన్ క్రికెట్ మెమోరియల్ టెస్టుగా ఏర్పడి వాళ్ళు ఈ 35 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి కృషి చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని 9వ తేదీ వాళ్ళు తీసుకొని చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మన ప్రీతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి బసవ తారక రామారావు గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినప్పుడు ఆ రోజు నుంచి యువతంతా కూడా రామారావు గారితో ఎంతో హుషారుగా పాల్గొని ఆయన అప్పుడు చేసిన యాత్రల్లో కానీ, యువతల కార్యక్రమాలు కానీ, పేదలకు అందుబాటులో ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి నిర్మించి దానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. దాన్ని పురస్కరించుకొని మన నందమూరి బసవ తారక రామన్ అనే మన అమ్మగారు అయినటువంటి రామారావు భార్య గారు ఆమె పేరుతో 38 సంవత్సరాల నుంచి మన నందమూరి బసవ తారక టీంకి చైర్మన్ శ్రీ గిరిబాబు గారు అని కానీ, ఆ కమిటీ సభ్యులు కానీ ఈ రోజు వరకు వాళ్ళు కష్ట నష్టాలు పడుతూ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా జయప్రదం చేస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఇంకా ఇక్కడి నుంచి కూడా ఈ 70 సంవత్సరాలు కూడా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన క్రికెట్ కళాకారులు కానీ, పిల్లలు కానీ, ఆడేవాళ్ళు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోషంగా ఈ సంక్రాంతి దినాలు గడుపుకోవాలని మరీ ప్రార్థిస్తూ, అదేవిధంగా ఈ గిరిబాబు గారు ఎన్నో ఆశ ప్రయోజనాలు పడి ఈ ప్రోగ్రాన్ని కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకి నా హృదయపూర్వక నమస్కారాలు. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా
NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.